కనికరము గల దేవుడు, కరుణా సంపన్నుడు, దీన మనసు కలిగినటువంటి వాడు నిత్యముగా భూమి మీద కృప చూపిస్తూ ఆయన కనికరాన్ని బట్టి, కరుణా కటాక్షములను బట్టి ఏ ఒక్కరు కూడా విడవబడక అందరూ కూడా రక్షించబడి నిత్య జీవం పొందుటకు ఆయనకు అభిష్టమాయను అని మాటను బట్టి ప్రభు తిరిగి మరొక దినాన్ని, పునరుద్ధానపు దినాన్ని అనుగ్రహించి ఈ పునరుద్ధానపు దినములో వేకువనే ప్రభు కృపా వాక్య ధ్యానాన్ని మనము ధ్యానములోకి వెళ్ళటానికి, కూడుకోవటానికి కృప చూపించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే విడవక మానక ఆసక్తితో దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి కృపావాక్యాన్ని మరి వింటూ ధ్యానిస్తూ అనుసరిస్తున్నటువంటి బిడ్డలకు ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి మనము దేవుని యొక్క వాక్యంలోకి వెళ్తున్నాం. ఈ సమయంలో సంఖ్యాకాండము 6వ అధ్యాయము మరి 24 నుంచి 27 వరకు ఉన్నటువంటి వచనములను చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. 24 నుంచి నేను ప్రారంభిస్తున్నాను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధి నీ ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా మీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగుచేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమున ఉచ్చరించటం వలన నేను వారిని ఆశీర్వదించెదను. ప్రేమగల తండ్రి, దయగలిగినటువంటి ప్రభు, ఎప్పుడు కూడా మమ్మలను కరుణించే దేవుడిగా, కనికరించే దేవుడిగా, ఆశీర్వదించేటువంటి దేవుడిగా మాకున్నందుకై మీకు స్తోత్రములు తండ్రి. ఈ చదువునటువంటి వాక్యాన్ని మేము మీ పాద సన్నిధిలో నుండి ధ్యానం చేస్తున్నాం. వివరించి బోధించండి మా బోధకుడా, మా ఉపదేశకుడా. మా ఆత్మీయ మేలు కొరకు మమ్మలను ప్రభా నీలో అంటుకట్టబడటానికి, మీలో మేము ఫలించటానికి, మేము మీలో ఆనందించటానికి, మా యొక్క ఆత్మీయ జీవితాలు మెరుగుపరచబడటానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మనం చదువుకున్నటువంటి మాటలులో మరి ఉన్నటువంటి అర్థము, ఈ మాటలు ప్రభు వ్రాయించేటప్పుడు దైవ సేవకునటువంటి మోషే గారు అహరోను గారిని పిలిచి మరి దేవుడు చెప్తున్నట్టు మాటలు ఇవి. తన ప్రజలైనటువంటి మరి ఇశ్రాయేలు ప్రజల్ని సమకూర్చి 24 నుంచి 27 వరకు ఉన్నటువంటి మాటలను మరి చెప్తూ, ఈ విధంగా నా ప్రజలను మీద ఈ మాటలను నా నామంలో మీరు ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు నేను వారి నిశ్చయముగా నేను ఆ విధంగా ఆశీర్వదిస్తాను. ఆ విధంగా వారి జీవితాలలో ఆ కార్యాలను మీరు ఏదైతే ఉచ్చరిస్తున్నారో వాటిని బట్టి వాళ్ళకి కలుగు చేస్తాను, నెరవేరుస్తాను, జరిగిస్తాను అని ప్రభు చెప్పినప్పుడు వారు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా, దేవుని ప్రజలందరూ కూడా సమకూర్చి ఆ విధంగా వారు నోరెత్తి నోరారా మరి వచనములను ఉచ్చరించినప్పుడు
ఆ మాటలు ఆయన నామంలో ఉచ్చరించినప్పుడు దేవుడు వారిని ఆకాశమందున్నటువంటి ప్రభు వారిని ఆ విధంగా ఆస్వాదిస్తూ వచ్చారు. కనుక ఒక సేవకుని యొక్క నడిపింపులో ఉండాలి. సంఘము అంటే సంఘానికి కాయటానికి కాపరిగా ఏ సంఘానికి మరి దేవుడు ఇచ్చాడో ఆ సంఘము ఎప్పుడు కూడా సేవకుడు దేవుని యొక్క మాట చొప్పున నడిపింపును బట్టి వెళ్తున్నప్పుడు సంఘము కూడా కాపరిని అనుసరించేటువంటి వారుగా ఒక్క కాపరి, ఒక్క సంఘము, ఒక్క సహవాసము, ఒక్క బోధలో కట్టుబడినటువంటి వారుగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా వారి జీవితంలో నెరవేర్చబడతాయి. మరి సంఘాలు మారుస్తూ, పాస్టర్లు మారుస్తూ, మనుషులు మారుస్తూ, మనసులు మార్చుకుంటూ అనుకున్న విధముగా జరిగించుకోవటానికి వారు అనుకున్నటువంటి ఆలోచన విధానములో సేవని, సేవకుణ్ణి, సంఘాన్ని, దేవుణ్ణి మార్చాలి అనుకుంటే వాళ్ళు ఎన్నటికి కూడా వారి జీవితాల్లో బాగుపడము, మంచి, మేలు, క్షేమము అనేది ఏది కూడా లేకుండా పోవటమే కాకుండా వాళ్ళు భ్రష్టులుగా మార్చబడిపోయి వాళ్ళ పతనానికి, వాళ్ళ నాశనానికి వాళ్ళే కారకులుగా అవుతారు అనేది వాక్యముల నుంచి మనము తెలుసుకోవాలి. వాక్యము ఆ రీతిగా సెలవిస్తూ ఉన్నది. ఈ సమయంలో 25వ వచనం 6వ అధ్యాయం 25 సంఖ్యాకాండములో అక్కడ అంటాడు, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక అనే మాట మీద ఈరోజు మన దేవుడు కరుణించువాడు, కరుణా సంపన్నుడు. ఈ కరుణా సంపన్నుడు నిన్ను కరుణించాలంటే ఆ కరుణా సంపన్నుడు తన సన్నిధిని మరి ప్రకాశింప చేయాలి అంటే అది ఏ విధంగా అంటే దైవ సేవకుని నోట నుంచి పలకబడేటువంటి మాటను బట్టి ఆ కరుణ కటాక్షములు మరి అనుసరిస్తున్నటువంటి విశ్వాసికి, సంఘానికి అవి ప్రాప్తిస్తాయనే విషయాన్ని దేవుని వాక్యము సెలవిస్తున్నది. కనుక ఈ క్రమంలో మరి కరుణించుటను గురించి మనము బైబిల్ నుంచి కొన్ని మాటలు మనం చూసినప్పుడు బైబిల్లో చెప్పేటువంటి మాటను ప్రకారంగా మనము మరి దేవుడు ఎవరిని కరుణిస్తాడు, ఎవరు కరుణించబడతారు దేవునిచే అని చూసినప్పుడు మరి బైబిల్లో నుంచి నిర్గమకాండము 20వ అధ్యాయము 6వ వచనము, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 10వ వచనము, అలా మరి నిర్గమకాండం 33:19 ఈ వచనాలను చూసినప్పుడు అక్కడ ప్రభు అనేటువంటి మాట, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించు వాడునై ఉన్నాను. దేవుణ్ణి ప్రేమించటము అనంటే ఆయన చెప్పిన విధముగా నడుచుకోవటము, వినటము, నడుచుకోవటం. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఆయన ప్రతిదీ కూడా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, ఆదేశిస్తూ ఉన్నాడు, రూల్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు అవి నీ మంచి కొరకు, నీ గొప్ప కొరకు, నీ బాగు కొరకు, నీ క్రమము కొరకు, అన్ని విషయాల్లో నీకు ఎలాంటి మరి ఒడిదుడుకులు లేకుండా, నష్టము అనేది కలగకుండా నీవు నీ కొరకు, నీ మంచి కొరకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నప్పుడు ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా జరిగించాలి అన్నట్లుగా మరి ఎప్పుడైతే ప్రభు అలా చెప్తారో, చెప్పిస్తారో, అలాగా రాయించి బోధిస్తారో వాటిని మరి వీటిలో కూడా మరి కాదనకుండా, మరి ఆ విషయంలో నిర్లక్ష్యం కాకుండా, దాని విషయంలో మనసు నొచ్చుకున్నటువంటి వారుగా వారికి పడదు అన్నట్టుగా కాకుండా మరి వెంటనే
ప్రభు యొక్క మాటను విని గైకొనటము అనేది దేవుణ్ణి ప్రేమించుట. అలాంటి వారిని నేను 1000 తరముల వరకు కరుణించువాడునై ఉన్నాను. అంటే నువ్వు ఆ విధంగా పాటిస్తూ అలాగనే నీ బిడ్డలకు నేర్పిస్తూ నీ బిడ్డలు కూడా అదే మార్గములో నడుస్తూ ఉన్నప్పుడు నీ మీదున్నటువంటి ఆ కరుణా కటాక్షములు వారి మీద కూడా అవి ఆటోమేటిక్గా వాళ్ళ మీదకును మీ తరం మీదకును నీవు 100 సంవత్సరాలు జీవిస్తే మిగతా 90 సంవత్సరాలు మరి 900 సంవత్సరాలు ఆటోమేటిక్గా అవి కంటిన్యూ అవుతూ వస్తాయి. అది దేవుని యొక్క లెక్క, వాక్యక్రమం. నీవు దేవుణ్ణి ప్రేమించకుండా దేవుడు ఆజ్ఞాపించినట్లుగా జీవించకుండా నీవిలాగ జీవించమని చెప్పటమే ప్రభు, దాన్ని ఏదోగా తీసుకొని అది మరి జరిగించడానికి ఎంతో కష్టం అన్నట్లుగా మరి అనుకూలముగా అది దీంట్లో నాకు సంతోషం అన్నట్టుగా నీకు ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారికి వాక్యాన్ని మలుచుకుంటూ ఒకేలా జరిగించాలి. అలాగ జరిగిస్తూ ఉంటే దానివల్ల కూడా ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదు. అది మనం అలాగా కరుణించబడటానికి ప్రభు తెరిచినటువంటి మార్గం. రెండవదిగా ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 18వ వచనములో నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దాన్ని చేయుచు నీ దేవుడైన యెహోవా మాట విన్నప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మల్లుకొని నీ యందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణము చేసిన రీతిని నిన్ను విస్తరింప చేయనట్లు మరి ఆయన నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యొద్ద ఉంచుకొనకూడదు. అంటే ఆ దినాల్లో శపితమైనటువంటివి అన్యుల మధ్యలో నుంచి ఉన్నటువంటి వాటిని తెచ్చుకొని మరి అవి వాటికి ఇష్టపడుతున్నట్టుగా ప్రభు శపితమైనటువంటివి మీ మధ్యలో ఉండకూడదు. మీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. ఎప్పుడు కూడా మీరు పరిశుద్ధులుగాను పవిత్రులుగాను ఉండటానికి మీరు ఆ విధంగా అనుసరించటానికి ప్రభు వారికి చెప్పినటువంటి విధముగా నడుచుకోవాలి అని అంటే వాళ్ళు యథార్థముగా దేవుని మరి యథార్థమైనటువంటివి చేయొచ్చు. దేవుని మాట వింటూ అనుసరిస్తున్నప్పుడు వారి పొరపాట్లను ప్రభు క్షమించి తిరిగి వారి వైపుకి ఆయన మళ్ళీ వాళ్ళని కనికరించి కరుణించి పితరులతో ప్రమాణం చేసినట్లుగా ఆ కనికరము ఆ కరుణ అనేది విస్తరింప చేసేటువంటిదిగా ఉంది. ఆ విస్తరింప చేయబడటానికి కరుణా కటాక్షములు కనికరములు పొందుకోవాలంటే దేవుడు ఏదైతే మరి ఉండకూడదో ఏదైతే ఉంచుకోకూడదో ఎలాంటి శాపగ్రస్తమైనటువంటి వాటిని మరి తెచ్చుకోకూడదు ఉంచుకోకూడదు వాటిని పూర్తిగా నిర్మూలము చేయటము అనేది జరగాలి. అది ఆ దినాల్లో ఈ దినాల్లో కొన్ని హృదయాల్లోకి తలంపుల్లోకి మరి వస్తు రూపంగా ఆలోచన రూపంగా మాట రూపంగా అనేక విధాలుగా కొన్ని తెచ్చి ఆ చెత్త చెదారం పెట్టుకొని దేవుని యొక్క మరి దేహము ఆలయమైనటువంటి వాటిని పాడు చేస్తూ తలంపులను బట్టి మరి ప్రవర్తన బట్టి కుటుంబాలలో దేవుడు ఉండకూడదు ఉంచుకోకూడదు ఆ విధంగా జరిగించకూడదు అన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో వాటి విషయంలో మక్కువ ఎక్కువై వాటిని మరి మరుగుపరుచుకొని దాచిపెట్టుకొని వాటిని బట్టి చూసి సంతోషించేటువంటి మనుషులు ఉంటారు. అలాంటి వారు దేవుని కోపాగ్నికి గురి కాకుండా ఉండటానికి తిరిగి ప్రభు యొక్క కనికరాన్ని బట్టి కరుణ కటాక్షములను బట్టి పితరుల కాడిని చూస్తున్నటువంటి ప్రమాణాన్ని బట్టి మనము అన్ని విషయాలలో
విస్తరించాలంటే యథార్థమైన దానినే ప్రభు దృష్టికి మనం చేయాలి, కానీ ప్రభు యొక్క మాట విని ప్రకారం నడుచుకోవాలి, కానీ మన ఇష్టాలు ఏది కూడా ఉండకూడదు. తర్వాత మరి బైబిల్లో నుంచి మరి ఇంకొక మాట భక్తుడు అంటాడు, కీర్తన 4వ కీర్తన 1వ చరణములో, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత కలుగు చేయవాడు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. వీటిలో మరి అనుసరిస్తూ జరిగిస్తూ ఉంటూ ఎప్పుడు కూడా ప్రభుకి తెలియచేసేటువంటి వారముగా, ప్రభుకి మొరపెట్టేటువంటి వారముగా, ప్రభుకి ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. మనము మన విషయాలు లోకులతో పంచుకోవటానికి ఇష్టపడతాం, దానికై భలే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అది పెద్ద ముచ్చట్లుగా, వ్యవహారాలుగా మరి అవి చేస్తూ ఉంటారు. అలా కాదు. మరి మన నీతికి ఆధారమగు దేవుడు ఆయనే. మనకు నీతి లేదు, ఆ ఆయన నీతిని మనకు ధరింపచేసి మనం నీతిగా నిజాయితీ పనులు చేసినటువంటి వాడు ఆయన. ఆ నీతికి ఆధారమగు దేవుడు ఎప్పుడు మొరపెట్టినా, ప్రార్థన చేసినా మరి ఆయన ఉత్తరం ఇవ్వటానికి ఆయనకి ఇష్టమే. అయితే మరి ఆయనకు ప్రార్థన చేయకుండా ఎవరికో చెప్పుకుంటే అది దేవుడు విని, దేవుడు తెలుసుకొని ఆయన చెయ్యాలా అన్నటువంటి మనస్తత్వాలు కొంతమందికి ఉంటాయి. దేవునికి చెప్పుకోకుండా మనుషులు చెప్పుకోవడం వలన ఏమి ప్రయోజనమో కలుగుతుంది? ఏది కూడా కలగదు. వ్యర్థమైనటువంటి ప్రయాసాలు, వ్యర్థమైనటువంటి మరి ఇవి అనుసరించటం అని జరుగుతుంది. అలాంటివి కూడా చేయకుండా ప్రభు సన్నిధిలో మనం ఎప్పుడు కూడా మరి ఆయన మీద ఆధారపడేటువంటి వారంగా ఉండాలి. ఆ క్రమంలో బైబిల్లో మరి దేవుడు కరుణించాలి అంటే 57వ కీర్తన 1-3 వరకు ఉన్నటువంటి చరణాల్లో ఉన్నటువంటి మాట ప్రకారంగా, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపోయే వరకు నీ రెక్కల నీడనని శరణుజొచ్చి ఉన్నాను. దేవుణ్ణి ఆశ్రయించినట్లుగా, దేవుణ్ణి శరణుజొచ్చినట్లుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ ఆపదలు వచ్చిన ఆ శరణుజొచ్చినటువంటి రెక్కల నీడలో ఉన్నాడు. కాబట్టి ఆ సురక్షిత, క్షేమము, భద్రత, ఆరోగ్యం కలిగి ఉండటానికి ఆయన శరణుజొచ్చినటువంటి బిడ్డలను దేవుడు ఎప్పుడు కూడా త్రోసిపుచ్చే దేవుడు కాదు. కనుక ఆయన కరుణను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన కనికరమును జ్ఞాపకం చేసుకుంటూ, ఆయనకు జ్ఞాపకమును కలుగు చేస్తూ, నేను ఈ విధంగా ప్రభా నేను ఆశ్రయించటంలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, నువ్వు కరుణను చూపించే దేవుడు కాబట్టి, కనికరం నీ యొద్ద ఉంది కాబట్టి, ఇప్పుడు నీ శరణుజొచ్చినప్పుడు ఆ శరణులో నాకు నాయన భద్రత ఉంటుంది అన్నట్లుగా కంప్లీట్గా ఈ మాటలలో ఆయన మీదే ఆధారపడుతున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అలాగా మనము మరి ప్రభు సన్నిధిలో మనం ఎప్పుడు కూడా అలాగా ఉన్నప్పుడు మనకు కొదువ, కొరత అనేది ప్రభు చేయడు. అలాగనే మరి యెషయా గ్రంథం 33:2 ప్రకారంగా, యెహోవా నీ కొరకు కనిపెట్టుకుంటున్నాము, మా యందు కరుణించుము, ఉదయకాలమున వారికి బహుగాను, ఆపత్కాలమున మాకు రక్షణదారముగా ఉండుము అని అంటాడు. అంటే ఇక్కడ మరి దేవుణ్ణి కనిపెట్టడంలో కనిపెట్టుకొని ఉండాలి. ప్రభు చేసేంత వరకు, దేవుడిచ్చేంత వరకు, ప్రభు జరిగించేంత వరకు ప్రభు కొరకు కనిపెట్టుకున్నప్పుడు దేవుని యొక్క రక్షణ కానీ, దేవుని యొక్క మరి సహాయం కానీ అందించబడటము అనేది మన జీవితాల్లో జరుగుతుంది. ఈ విధంగా దేవుడు ఒకరిని కరుణిస్తే, దేవుని కరుణ ఒకరి మీద ఉంటే వారికి కలిగేటువంటి కార్యములు మేలేంటి అని చూసినప్పుడు
మొదటిగా 67వ కీర్తన 2వ చరణములో మనము ఆస్వాదించబడతాము, మొదటి మాట. రెండవదిగా మత్తయి సువార్త 15:22 ప్రకారంగా సాతాను బాధ నుండి తప్పించబడతారు, సాతాను బాధ నుంచి తప్పించబడతారు. మూడవదిగా మత్తయి సువార్త 17:15 ప్రకారంగా సాతాను అధికారం నుండి విముక్తి పొందుతారు, సాతాను అధికారం నుండి విముక్తి పొందటము అనేది జరుగుతుంది. నాలుగవదిగా మత్తయి సువార్త 18:33 ప్రకారంగా అప్పు అనేటువంటి పాపములు క్షమించబడును. ఐదవదిగా మరి మత్తయి సువార్త 20:30 ఆధ్యాత్మిక గురుడితనం నుంచి స్వస్థత కలుగుతుంది, ఆధ్యాత్మిక గుడితనం నుండి స్వస్థత కలుగుతుంది. ఆరోదిగా లూకా సువార్త 18, 13, 14 నీతిమంతులుగా తీర్చబడతాము. 7గా 2 కొరింథీ పత్రిక 4:1 ప్రకారంగా అధైర్యపడము, అంటే ధైర్యం కలిగి ఉంటాము. 8 మరి యెషయా గ్రంథము 49:10 ప్రకారంగా ఆకలైనను దప్పికైనను కలుగదు. ఇది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కరుణ అనేది, దేవుడు కరుణించటము అనేది జరగడాలంటే సేవకుని నోట నుంచి ప్రభు ఆ మాటలు ఉచ్చరించాలి, ఆయన నామాన్ని బట్టి. అందును బట్టి ప్రభు మరి ఆయన కరుణ గురించి చూసినప్పుడు మనము ఆయన మాట వినేటువంటి వారముగా, మరి ఆయన మనము మరి అలాగనే ఆయన ప్రార్థన చేసేటువంటి వారముగా, ఆయన కొరకు కనిపెట్టేటువంటి వారముగా, ఆయన ఎదుట యథార్థమైనటువంటివి చేసేటువంటి వారంగా ఉన్నప్పుడు తత్ఫలితముగా మన జీవితాల్లో 8 మేలులు కార్యాలు జరుగుతాయని వాక్యానుసారంగా మనం చూసాం, వాక్యానుసారంగా మనం ధ్యానం చేశాం. ఇందును బట్టి ప్రతి బిడ్డ కూడా దేవుడు తన దాసుని ద్వారా కరుణించి కరుణలో ఉన్నటువంటి ప్రతి మేలును కూడా అనుభవించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మరి మీ వాక్యాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. గనుడా, నిశ్చయముగా మరి మీ బిడ్డలు తండ్రి ఈ మాటలన్నీ కూడా వింటున్నారు. మరి ఈ మాటలను బట్టి బిడ్డల జీవితాలలో కోల్పోయినటువంటి మీ కరుణా కటాక్షములు తిరిగి పొందుకోవటానికి తగినటువంటి క్రమము, సహవాసము, సంఘము, నడిపింపులో కాపురి యొక్క మరి నడిపింపులోకి, సంరక్షణలోకి నడిపించబడటానికి, సరిచేయబడటానికి సంఘాలు, సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలు, జీవితాలు వాక్యాన్ని బట్టి వారు సరిచేసుకొని కట్టబడేటువంటి అనుభవంలోకి నడిపించమని ఈ దిన పునరుద్ధానపు ఆరాధనలో ఉన్నటువంటి సన్నిధి, మేళ్ళు, తృప్తి బిడ్డలకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్య సహవాసం ఈ మాటలు వింటున్న బిడ్డలకును, వినడమే కాకుండా లోబడి అనుసరిస్తూ పాటించాలని తీర్మానం చేసుకున్న బిడ్డలకును, ఆ విధంగా పాటిస్తున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను కలిగిన యావత్తును కూడా దేవుడు కరుణ చూపించి ఆయన మిమ్మల్ని ఆస్వాదించి వృద్ధిపరచునుగాక. ఆమేన్.